హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్కే వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో రేషన్ కార్డు ఈకేవైసీ గురించి అండి. ఏపీలో రేషన్ కార్డు ఉన్న వారికి గవర్నమెంట్ ఒక కొత్త రూల్ని అయితే ప్రవేశపెట్టిందండి. అది రేషన్ కార్డు ఈకేవైసీ. ఇది మార్చి 31లోగా చేసుకోవాలి. రేషన్ కార్డు ఈకేవైసీ అంటే ఏంటి, చేసుకోలేకపోతే ఏమవుతుంది అనే అన్ని విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రేషన్ డిపో డీలర్కి జాబితా అయితే ఇవ్వడం జరిగింది. అందులో అందరి పేర్లు రావడం జరిగింది. ఈ లిస్టులో నేమ్స్ ఉన్నవారందరూ తప్పనిసరిగా కూడా ఈకేవైసీ అనేది చేయించుకోవాలండి. రాష్ట్ర పౌర సరఫరా శాఖ వారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. ఈ ఈకేవైసీ చేసుకోలేకపోతే ఏమవుతుంది అంటే ప్రజెంట్ ఇస్తున్న బియ్యం, పప్పు, నూనె, పంచదార, గోధుమ పిండి ఇలా ఏవైతే ఇస్తున్నారో అవన్నీ కూడా ఆగిపోవడం జరుగుతుంది. అలాగే మీకు వస్తున్న సంక్షేమ పథకాలు కూడా ఆగిపోవడం జరుగుతుందండి. కాబట్టి అందరూ కూడా ఈకేవైసీని తప్పనిసరిగా చేయించుకోవాలి. ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈకేవైసీ చేయించుకోవాలండి. ఇది ఎవరు చేస్తారంటే మీకు రేషన్ ఇస్తున్న డీలర్ చేస్తారండి. లేదు అంటే మీ సచివాలయంలో ఉన్న విఆర్ఓ గారు కూడా చేయడం జరుగుతుంది. ఈ ఈకేవైసీ అనేది రేషన్ కార్డుదారులు ఎక్కడి నుంచైనా చేయించుకునే వెసులుబాటును అయితే ప్రభుత్వం కల్పించిందండి. రేషన్ డీలర్, విఆర్ఓ, ఎంఆర్ఓలకు లాగిన్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళ లాగిన్లో ఈకేవైసీ అనేది చేస్తారండి. వారి వద్దకు వెళ్ళి మీ రేషన్ కార్డు నెంబర్ చెప్తే వారు ఈకేవైసీ పూర్తి చేయడం జరుగుతుందండి. అలాగే మీ రేషన్ కార్డులో ఎవరికి ఈకేవైసీ అవ్వలేదో ఆ వివరాలు కూడా వారు మీకు తెలియజేయడం జరుగుతుందండి. ఈ ఈకేవైసీ అనేది సచివాలయంలో అయితే విఆర్ఓ గారు ఒక్కరే చేస్తారండి. సచివాలయ సిబ్బంది చేయరు. వారు అప్డేట్ ఈకేవైసీ మాత్రమే చేస్తారు. కానీ మనకు కావాల్సింది రైస్ కార్డ్ ఈకేవైసీ కాబట్టి విఆర్ఓ దగ్గర మాత్రమే చేయించుకోండి. లాస్ట్ డేట్ ఎప్పుడంటే మార్చి 31 అని అన్నారు. కాబట్టి అందరూ కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోండి. ఈకేవైసీ అవ్వలేని వాళ్ళు ఎవరు అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలు, అలాగే 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు. వీళ్ళకి ఈకేవైసీ అనేది అవ్వదు. ఎందుకంటే వీళ్ళు బయోమెట్రిక్ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. 5 సంవత్సరాల లోపు పిల్లలకి బాలాధార్ అనేది ఇస్తారు కాబట్టి వీళ్ళకి ఈకేవైసీ అవ్వదు. కొంతమందికి వేలు సరిగా పడవు కూడా. వాళ్ళు ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ అప్డేట్ చేసుకుంటే ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి పడతాయండి. 10 సంవత్సరాలకు ఒకసారి అనేది ఆధార్ అప్డేట్ చేయించుకోవాలి అనేది మాత్రం మ్యాండేటరీ. కాబట్టి ఇలా చేస్తేనే మీకు ఈకేవైసీ అనేది అవుతుంది. ఇది కొందరు తప్పనిసరిగా చేయించుకోవాలండి. సో ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ లేదా విఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి. అలాగే ఎక్కడో దూరంగా ఉంటున్న వారు ఇప్పుడు కంపల్సరీగా వెళ్ళాలా అని అయితే లేదండి. మీరు ఎక్కడుంటే అక్కడే విఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అయితే చేయించుకోవచ్చండి. కాబట్టి ఎవరు టెన్షన్ పడకుండా మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో కానీ లేదంటే డీలర్ దగ్గరికి కానీ వెళ్ళి ఈకేవైసీ అయితే చేయించుకోవచ్చు. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.